ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు మధ్య ద్వారాలకు సంబంధించిన గుట్టు రట్టు అనే ఒక కార్యక్రమం, ఒక ఫుల్ ఎపిసోడ్ మనం చేస్తున్నాం. సో ఎంతోమంది మధ్య ద్వారాలకు సంబంధించిన ప్రశ్నలు అనేవి లేవనెత్తుతున్నారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 2019 నుంచి హరివాస్తులో మాత్రమే మధ్య ద్వారాలు పెట్టాలనేది మొదలైంది. దాని తర్వాత మిగతా ఎంతోమంది దాన్ని అనుసరించి ప్రజలందరికీ అందించే కార్యక్రమం చేస్తున్నారు. సో నిజంగా ఇది చాలా మంచి ఉద్దేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన పూర్వీకులు పాటించిన విధానం ఏదైతే ఉందో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం. సో అలాంటి సిస్టమ్ మళ్ళీ తీసుకొని రావాలనేదే మన హరివాస్తు ఆకాంక్ష. సో ఈరోజు చాలామంది అడిగిన ఒక్కొక్క ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. మొట్టమొదటిది ఏంటంటే, మధ్య ద్వారాలు ఉంటే కుమారుడు మరణిస్తాడు అనడం ఎంతవరకు కరెక్ట్? చాలామంది ఒక దుష్ప్రచారం చేస్తున్నారు సమాజంలో. ఏంటంటే అసలు మధ్య ద్వారం అనేది పెడితే 100% ఆ ఇంటి లోపల కుమారుడు మరణిస్తాడు. ఇది ఒకటోది. రెండోది ఏంటంటే అసలు సెంటర్ డోర్ ఉంటే అందరినీ మింగేస్తుంది, అందరూ మరణిస్తారు, ఆ ఇంట్లో అసలు ఏమంటారంటే అభివృద్ధి ఉండదు అని మాట్లాడుతున్నారు. మరి పూర్వీకులు మొత్తం మధ్య ద్వారాల్లోనే ఉన్నారండి, అది 100%. అయితే ఒక మాట నేను అడుగుతాను, మధ్య ద్వారం ఉంటే కుమారుడు మరణిస్తాడు అనేది ఒక శాస్త్రంలో చెప్పబడింది. బట్ ఇక్కడ కండిషన్ ఏం చెప్పారంటే, ఒక ఇంటి మొత్తానికి అక్యురేట్ సెంటర్ ఉంటే గనక చాలా శ్రమ పడాల్సి వస్తుంది ఆ ఇంటి లోపల ఉంటే అని చెప్పారు. అంటే దీని అంతరార్థం ఏమంటే, ఏ ఇంటికైతే అక్యురేట్ సెంటర్ అంటే కొంచెం ఈశాన్యం వైపు జరిపి పెట్టాలనేది శాస్త్రం చెప్పిన పాయింట్, రైట్? అదే అక్యురేట్ సెంటర్ పెడితే ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతుంది. అక్యురేట్ సెంటర్ అనేది కేవలం దేవాలయాలకు, పబ్లిక్ బిల్డింగ్స్కి మాత్రమే పెట్టొచ్చు అని చెప్పారు. ఎందుకంటే అక్కడ హెవీ ట్రాఫిక్ ఉండాలి, కంటిన్యూ చాలామంది రావాలి. కానీ అదే ఇంటి లోపలికి వస్తే గనక ఆ ఇంటి పెద్ద కుమారుడు అనుకోండి, యజమాని అనుకోండి, హెవీ కష్టపడి మొత్తం సంపాదించి తెచ్చి మొత్తం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి చాలా నరకయాతన పడాల్సి వస్తుంది, హెవీ కష్టం ఉంటుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. అందుకనే అక్యురేట్ సెంటర్ పెట్టద్దు. సో జస్ట్ మనం ఈశాన్యం వైపు జరిపి పెడితే 100% ఏమీ కాదు. ఏ ఫేసింగ్ అయినా మీరు తీసుకోండి, సెంటర్ నుంచి రైట్ సైడ్ 1 లేదా 3 ఇంచుల వరకు మీరు జరపొచ్చు, ఇది 100%. సో మధ్య ద్వారాలు ఉంటే కుమారుడు మరణిస్తాడు, లేదంటే మధ్య ద్వారం అందరినీ మింగేసింది, అది దోషమా అని చెప్పి చాలామంది క్వశ్చన్ వేశారు. సో నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నానండి. మధ్య ద్వారం ఉన్న 1,00,000 ఇండ్లకి వెళ్ళండి, మీకు తమిళనాడు మొత్తం సెంటర్ డోర్సే, ఓకే? దుబాయ్ మొత్తం సెంటర్ డోర్సే, వేరే దేశం తీసుకుందాం, దుబాయ్ మొత్తం సెంటర్ డోర్సే, కేరళ మొత్తం సెంటర్ డోర్సే, తమిళనాడు మొత్తం సెంటర్ డోర్సే, మ్యాక్సిమం కర్ణాటకలో హాఫ్ కంటే ఎక్కువ సెంటర్ డోర్సే, తెలంగాణ, ఆంధ్ర మొత్తం సెంటర్ డోర్సే. ఇంకా మిగతా రాష్ట్రాల్లో మీరు చూస్తే, ఒకవేళ మహారాష్ట్ర వెళ్ళినా సేమ్ అదే సిస్టమ్ ఉంది. సో రాజస్థాన్లో సేమ్ సిస్టమ్ ఉంది, నేను హర్యానా వెళ్ళాను, అక్కడ సేమ్ సిస్టమ్ ఉంది. మరి ఇంతమంది మధ్య ద్వారాలు పాటిస్తున్నప్పుడు మరి ఇంతమందిని మింగేసిందా? నా ప్రశ్న మీకు, ఎంతమందిని మింగేసింది అంటారు? ఏదో ఇంటి లోపల వేరే సమస్యలు ఉండడం, అవి చూడడం చేత కాని వాళ్ళ మనుషులు వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అదేంటంటే మధ్య ద్వారమే అందరినీ మింగేసింది అంటే, ఆ మధ్య ద్వారం అక్యురేట్ సెంటర్లో ఉందా? ఉంటే దాని పరిష్కారం ఏంటి? జస్ట్ ఒక 2 ఇంచులు జరిపితే అయిపోయింది. కానీ సాధ్యమైనంత వరకు ఈరోజు వరకు ఒక 1000 ఇండ్లు చూస్తే 1000 ఇండ్లలో కూడా అక్యురేట్ సెంటర్ అనేది లేకుండా కొంచెం ఈశాన్యం వైపు, ఒకవేళ ఉత్తరం ఫేసింగ్ అయితే అది ఈశాన్యం వైపు జరుపుతున్నారు. కానీ మనకు సెంటర్ నుంచి రైట్ సైడే, అంటే ఉత్తరం ఫేసింగ్ అయితే వాయువ్యం జరపాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ప్రశ్నించాలి, కొన్ని వేల ఇండ్లకు వెళ్దాం సార్, మరి అన్ని ఇండ్లలో మరణించే ఉన్నారా చూపించండి అని చెప్పాలి ఎవరైనా ప్రశ్న వేస్తే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మధ్య ద్వారం ఉన్న 1000 గృహాలు కొడుకులు అందరూ బ్రతికే ఉన్నారు, రైట్? ఇక్కడ చూడండి, మధ్య ద్వారాల ఇండ్ల ప్రతి కుమారుడు చనిపోయాడంటే మళ్ళీ మధ్య ద్వారం ఉన్న కొన్ని వందల ఇండ్లు నేను చూశాను. ఎక్కడ చూసాను తెలుసా మీ అందరికీ? మీకు పశ్చిమ గోదావరి వెళ్ళండి, తూర్పు గోదావరి వెళ్ళండి, మొత్తం గోదావరి జిల్లాలో మొత్తం మండువా ఇండ్లే, మొత్తం సెంటరే. ఇప్పుడు చెప్పండి, మరి దేశాన్ని ఏలినోళ్ళు ఉన్నారు, ప్రపంచాన్ని మొత్తం దేశంలో ఒక టాప్ మోస్ట్ ర్యాంక్, ప్రపంచంలో టాప్ మోస్ట్ ర్యాంక్, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మీరు యుఎస్లో
సౌత్ ఫేసింగ్కి సంబంధించిన వైట్ హౌస్ చూడండి, అది కూడా సెంటర్ డోరే. చెప్పండి మరి సమాధానం. అది మళ్ళీ కమర్షియల్ అనొచ్చు, మరి కమర్షియల్లో ఉండాలని ఇక్కడ రాసి ఉందంట. అర్థం చేసుకోండి, ఇక్కడ కమర్షియల్కి అక్యురేట్ సెంటర్, ఇంటికి కొంచెం రైట్ సైడ్, ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్, మధ్య ద్వారం ఎందుకు ఫెయిల్ అయింది సార్, మరి మీరు ఇన్ని చెప్తున్నారు కదా అని ఒక ప్రశ్న వేశారు. సో మధ్య ద్వారం అనేది ఎందుకు ఫెయిల్ అయిందనే ఒక కారణం తీసుకుంటే, పూర్వం కట్టబడిన ప్రతి ఇల్లు అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్కి అపోజిట్ ఒక గూడు లాంటిది కనపడింది. సో గాయత్రి వాస్తులో దీనికి సంబంధించిన సమాచారం ఏం చెప్పారంటే, డోర్ ముందు ఖచ్చితంగా డోర్ ఉండాలి, డోర్ లేకపోతే కిటికీ ఉండాలి, కిటికీ లేకపోతే గూడు ఉండాలి అని చెప్పారు. బట్ కొన్ని ఇండ్లల్లో, అంటే ఒక ప్రాపర్గా గణితం లేకుండా కట్టబడిన ఇళ్లల్లో ఒక 5 years ఆర్ 11 yearsలో ఆ ఇల్లు న్యూట్రలైజ్ అయిపోతుంది. అంటే ఎలాంటి ఎనర్జీస్ ఆ ఇంటి లోపల ఉండడం లేదు. మళ్ళీ ఆ ఎనర్జీని మనం జనరేట్ చేయాలి అని భావిస్తే ఏం చేయాలి తెలుసా? లోపల కొలత కానీ బయట కొలత కానీ మనము ఆయాది గణితం చేసి సెట్ చేయాలి. లేదా ఇది ఒకటోది, లేదా మెయిన్ డోర్ ఆపోజిట్ ఇంకో డోర్ పెట్టించాలి, లేదా మెయిన్ డోర్ ఆపోజిట్ కిటికీ పెట్టించండి. ఖచ్చితంగా ఆ ఇంటి లోపల రిజల్ట్ ఉంటుంది. మీరు ఎవరినో పిలిపించి భయభ్రాంతులు గురి కావాల్సిన అవసరం మీకు లేదు. గుర్తుపెట్టుకోండి, మీ అందరి బాగు కోసం చెప్తున్నాను. నెక్స్ట్, ఈశాన్యం మూస్తే సంతానం ఉండదు. చాలామంది ఏం చేస్తున్నారంటే, మెయిన్ డోర్ అనేది ఖచ్చితంగా సెంటర్లో ఉండనేకూడదు, దాన్ని ఖచ్చితంగా ఈశాన్యానికే పెట్టాలని మాట్లాడుతున్నారు. సార్ మరి ఈశాన్యము ఎందుకు పెట్టాలంటే, అసలు ఈశాన్యం మూస్తే, మూత అంటే ఏం లేదండి, మూల గోడ ఉంటుంది కదా, ఈశాన్యం గోడ, ఆ గోడ ఉండి అక్కడ కిటికీలు లేకపోతేనంట ఈశాన్యం మూతనంట. సరే, నేను ఒక ప్రశ్న వేస్తానండి, మరి ఆగ్నేయం కూడా అలాగే క్లోజ్ చేస్తున్నాం కదా, మరి ఆగ్నేయం మూత కాదా? మరి నైరుతి అలాగే క్లోజ్ చేస్తున్నాం, నైరుతి మూత కాదా? మీరు అర్థం చేసుకోండి, వాయువ్యం కూడా అలాగే మూసేస్తున్నాం, వాయువ్యం మూత కాదా? అంటే ఈ మూతలు అంటే మొత్తం మూలలు ఓపెన్ చేసేయాలా? మన ఇంటి లోపల బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన వైబ్రేషన్స్ 4 మూలలకు హిట్ అయి, మనకి బ్రహ్మస్థానం యొక్క సెంటర్ పాయింట్ నుంచి జనరేట్ అయినవన్నీ కార్నర్లో హిట్ అయి మళ్ళీ సెంటర్లో నుంచి లోపల తిరగాలి, బయటికి వెళ్ళిపోకూడదు. కాబట్టి మూలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 100% ఓపెనింగ్స్ అనేవి పెట్టొద్దు. మూల ద్వారాలు దరిద్రం, రాసుకొని పెట్టుకోండి ఈ స్టేట్మెంట్. అలాగే ఇంకో మాట కూడా చెప్తాను, మూలల్లో కిటికీలు పెట్టొచ్చా సార్? 100% మూలల్లో కిటికీలు కూడా నాట్ అలౌడ్. అది ఈశాన్యం అనుకోండి, నైరుతి అనుకోండి, ఆగ్నేయం అనుకోండి, వాయువ్యం అనుకోండి, ఏదైనా 100% మూలల్లో ఏది కూడా పెట్టకూడదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మధ్య ద్వారాలకు సంబంధించిన గుట్టు రట్టు అనే కార్యక్రమంలో ఇది మనకు మొదటి ఎపిసోడ్. రెండో ఎపిసోడ్ మళ్ళీ మనం చూద్దాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.